श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. రమణ పెరియ పురాణము మేజర్ చాడ్విక్ రెండవ భాగము. ఒకప్పుడు చాడ్విక్ ఒక పుస్తకంలో గురువు యొక్క ఒక్క వీక్షణమే అంటే చూపు చాలు ముక్తిని ఇవ్వటానికి అని చదివారు. చాడ్విక్ కు సందేహం వచ్చింది. ఒక్క చూపుతో ముక్తి లభిస్తే ప్రతి వాళ్ళు ఎందుకు ముక్తులవటం లేదు అని. ఆయన భగవాన్ వద్దకు వెళ్లి చెప్పసాగారు. భగవాన్ పవిత్ర గ్రంథాలు ఆ విధంగా చెప్తున్నాయి అని. ఆయనకు ఇంకా ఎక్కువ చెప్పనీయకుండానే భగవాన్ బొగ్గు, కర్ర బొగ్గు, తుపాకీ మందు అని 3 మాటలు అన్నారు. ఆ మాటలు అర్థం కాక చాడ్విక్ అడిగారు, భగవాన్, మీరు చెబుతున్న దానికి అర్థమేమిటి అని. భగవాన్ ఈ విధంగా సమాధానమిచ్చారు. గురువు యొక్క అనుగ్రహ వీక్షణం ఎల్లప్పుడూ ఉంది. దాని యొక్క శక్తి కూడా ఎల్లవేళలా ఒకే విధంగా ఉంటుంది. కానీ దానిని అందుకోవాలనంటే సాధకునిలో కూడా అంతే తీవ్రత, పరిపక్వత ఉండాలి. అందుకనే సాధకులను బొగ్గు, కర్ర బొగ్గు, తుపాకీలో మందుతో పోలుస్తారు. బొగ్గు మండటానికి చాలా సమయం తీసుకుంటుంది. కర్ర బొగ్గు తక్కువ సమయంలో అంటుకుంటుంది. తుపాకీ మందు వెంటనే మండుతుంది. కాబట్టి కొంతమంది సాధకులు వెంటనే అనుగ్రహాన్ని పొందుతారు. కొంతమంది కొంత ఎక్కువ సమయం తీసుకుంటారు. ఏ సాధకులైతే గురుబోధని వినిపించుకోకుండా ఆచరణలో పెట్టకుండా ఉంటారో వాళ్ళు చాలా దీర్ఘకాలం తీసుకుంటారు. భగవాన్ చాడ్విక్ ను భయం రాగానే, నేనెవరిని, ఈ భయం ఎందుకు అని ప్రశ్నించుకోండి, ఆ భయం తొలగిపోతుందని చెప్పగానే ఆ క్షణమే చాడ్విక్ దానిని ఆచరణలో పెట్టారు. ఆ భయం శాశ్వతంగా తొలగిపోయింది. భగవాన్ యొక్క సైనిక శిష్యుడు మేజర్ చాడ్విక్ తుపాకీ మందు లాంటి వారే. చాడ్విక్ కు ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటంలో ఉన్న తీవ్రమైన ఆసక్తిని గమనించి భగవాన్ మొనగాల వెంకట్రామయ్య గారిని కైవల్య నవనీతము, త్రిపురా రహస్యము, అద్వైత బోధ దీపిక మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలను ఇంగ్లీష్లోనికి అనువదించమని చెప్పారు. ఆ అనువాదాలు పూర్తి కాగానే చాడ్విక్ వాటిని టైపు చేయించుకుని, అంటే బుక్ బైండర్ చేయించుకుని పుస్తకాలను బైండింగ్ చేసే వాని వద్దకు వాటిని పంపించి ఒక్కొక్క పుస్తకానికి 2 కాపీల చొప్పున టైప్ చేయించి నల్ల లెదరుతో బైండింగ్ చేయించి ఒక కాపీని తను ఉంచుకుని ఒక కాపీని భగవాన్కు ఇచ్చేవారు. భగవాన్ ఆ కాపీని తన అలమారాలో ఉంచుకుని ఎవరైనా సంస్కృతం గాని తమిళం గాని చదవటం చేతకాని డాక్టర్ మీస్ కుమారి మెరిస్టన్, పోలెండ్కు చెందిన ఉమాదేవి, వై ఇవాన్స్ వెంజ్, మారిస్ ఫ్రిడ్మన్ వంటి తీవ్ర సాధకులకు చదువుకోవటానికి వాటిని ఇస్తూ ఉండేవారు. చాడ్విక్ ఆసక్తి వలన, భగవాన్ కరుణ వలన ఈ అనువాదాలు వెలువడ్డాయి. చాడ్విక్ భగవాన్తో చాలా హాస్యమాడుతూ ఉండేవారు. ఆ రోజులలో పాత హాలులో సీలింగ్ ఫ్యాన్లు ఉండేవి కావు. వాటికి బదులుగా భారతదేశపు సాంప్రదాయపు పంకా ఉండేది. అది పొడవైన మొద్దు కర్రకు అంతే పొడవైన వస్త్రము అతకబడి ఉండేది. దానికి ముడివేయబడిన పొడవైన తాడును అటూ ఇటూ లాగినప్పుడు ఆ పంకా ముందుకు వెనుకకు కదులుట వలన చల్లని గాలి వీచేది. పాత హాలులో పంకా తాడు భగవాన్ సోఫా వెనుక ఉండేది. ఒకరోజు ఎవరూ హాలులో లేనప్పుడు చాడ్విక్ తన 6 అడుగుల 4 అంగుళాల శరీరాన్ని ఎలాగో ఉంచి భగవాన్ సోఫా వెనుక దాగి ఉన్నారు. భగవాన్ వచ్చి సోఫాలో కూర్చుని తరువాత చాడ్విక్ దొంగతనంగా, అంటే భగవాన్ చూడకుండా పంకాను లాగటం మొదలుపెట్టారు. ఎవరూ లేకుండా పంకా వేగంగా కదలటం చూచి భగవాన్ ఆశ్చర్యపోయారు. భగవాన్ చాలా నెమ్మదిగా తిరిగి ఎవరైనా ఉన్నారా అని చూసేటప్పటికి చాడ్విక్ పంకా లాగటం ఆపి
దాక్కునేవారు. ఎవరూ లేరని భగవాన్ అటువైపు తిరగగానే చాడ్విక్ మరలా పంకా లాగేవారు. అలా కొన్నిసార్లు జరిగిన తరువాత భగవాన్, చాడ్విక్, మీరక్కడ ఉన్నారు, నాకు తెలుసు అన్నారు. పవిత్రమైన అరుణగిరి గురించి అనేక రహస్యాలు భగవాన్ చాడ్విక్ చెప్పేవారు. ఒకరోజు హాలులో ఉన్నప్పుడు భగవాన్ చాడ్విక్తో, చాడ్విక్, నేనోసారి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా గిరిలోనికి తీసుకుని పోబడ్డాను. అక్కడ చాలా నగరాలు, జలపాతాలు, నదులు, ఆలయాలు, జనము ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనుషులు అక్కడ కనిపించారు. ఓ చాడ్విక్, మీరు కూడా అక్కడున్నారు. భగవాన్ ఈ విషయం చెప్పిన తరువాత చాడ్విక్, మునగాల వెంకట్రామయ్య, ఆస్బోర్న్ ఇంకా అనేక మంది అకస్మాత్తుగా తాము గిరిలోపల ఉన్నట్లు, గిరిలో ఉన్నట్లు ఎవరికి వారు విడివిడిగా అనుభవం పొంది అక్కడ ఉన్న నగరాలను, జలపాతాలను, ధ్యానంలో ఉన్న మహర్షులను, మహనీయులను దర్శించారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉండవచ్చును, కానీ ఇది నిజమైన ఆధ్యాత్మిక అనుభవం. ఏ నేను అంటే సత్యాత్మలోకైతే మనము మేల్కొనాలో ఆ నేను గిరిలో ఉన్నది. చాడ్విక్ భగవానును అరుణాచలము గురించి మరిన్ని విషయాలు చెప్పమని కోరారు. కొండపై తాను ఏ విధంగా సంచరించేవారో, కొండపై తాను అడుగు పెట్టని ప్రదేశం ఒక్క అంగుళం కూడా లేదని మహర్షి చాడ్విక్తో చెప్పారు. తాను కొండపై తిరుగుతుండగా జరిగిన ఒక సంఘటన గురించి భగవాన్ చాడ్విక్ చెప్పసాగారు. ఒకసారి భగవాన్ గిరిపాదం వద్ద అడవిలో ఉన్న పచ్చయ్యమ్మన్ కోవెలలో నివసించేటప్పుడు కొండపై తిరుగాడుతుండగా ఒక నిటారుగా ఉన్న కొండ శిఖరంపై ఉన్న పెద్ద మర్రి చెట్టును చూశారు. దక్షిణామూర్తి అరుణగిరి యోగి రూపంలో ఒక పెద్ద మర్రి వృక్షం క్రింద కూర్చుని ఉంటారని పురాణాలలో వర్ణింపబడి ఉంది. అది ఆ చెట్టే అయి ఉండవచ్చును అనే భావన ఆయనలో కలిగింది. భగవాన్ పైకి ఎక్కి దాని వద్దకు చేరుకోవాలనుకున్నారు. ఆ దారిలో ఆయన కాలు ప్రమాదవశాత్తు ఒక పొదపై ఉన్న కందిరీగల తుట్టకు తగిలింది. ఆ గూడులో ఉన్న కందిరీగలు ఆగ్రహంతో ఆ కాలును తీవ్రంగా కుట్టినవి. తాను చూసిన దృశ్యమంతా ఒక్కసారిగా అదృశ్యమవటం భగవాన్ గమనించారు. ఆయన కోవెలకు బాగా వాచిపోయిన కాలుతో తిరిగి వచ్చారు. తరువాత భగవాన్ భక్తులందరికీ ఆ మర్రి చెట్టు జోలికి వెళ్లడానికి ప్రయత్నించవద్దని హెచ్చరిక చేశారు. ఆ సంఘటన గురించి నాకు వివరించి చాడ్విక్ ఇలా అన్నారు. ఆ రోజు ఇంకా పైకి వెళ్లాలని ప్రయత్నించకుండా భగవాన్ కోవెలకు తిరిగి రావటం మన అదృష్టం. లేనట్లయితే భగవాన్ అరుణాచలుడే కాబట్టి అరుణగిరి యోగిలో ఐక్యమై ఉండేవారు. ఆ రోజే ఏప్రిల్ 14, 1950న ఆయన శరీరం నుండి తేజస్సు గిరిపైకి వెళ్లి గిరిలో ఐక్యమైపోయినట్లు ఆ రోజునే అరుణగిరి యోగిలో ఐక్యమైపోయి ఉండేవారు. భగవాన్ ఒకప్పుడు చాడ్విక్ మనతోనే ఉండేవారు ఇదివరకు, అంటే పూర్వజన్మలో అని బాహాటంగానే చెప్పారు. పాశ్చాత్య దేశాలలో జన్మించాలనే తీవ్రమైన కోరిక వలన ఆయన చాడ్విక్ గా జన్మించి తిరిగి మన వద్దకు వచ్చారు అని చెప్పారు. ఆ విషయాన్ని చాడ్విక్ నాతో చెప్పినప్పుడు నేనంత సంతోషించలేదు. ఎందువల్లనంటే భగవాన్ ఎప్పుడూ పునర్జన్మ గురించి కానీ పూర్వజన్మల గురించి కానీ మాట్లాడేవారు కాదు. అప్పుడు చాడ్విక్ భగవాన్ చెప్పిన దాని సారాంశం ఏమిటనంటే, సాధకులమైన మనము ఎప్పుడు కోరికలు పెంచుకోకూడదు. మనం ఎల్లవేళలా ధ్యానించవలసిన విషయము మనలోని ఎరుకగా లేదా చైతన్యంగా స్ఫురించుతున్న నేను అనేదే. చాడ్విక్ చేసిన గొప్ప మేలు భగవాన్ చేత ఆయనే గురువు అని పలికించటం. భగవాన్ ఎప్పుడూ గురువు శిష్యుడు అనే ద్వైత భావాలను ఒప్పుకునేవారు కాదు. నేను గురువును, మిగిలిన వారు శిష్యులు అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఒకానొక సమయంలో ఆ విషయంలో చాడ్విక్ కు ఒక సమస్య వచ్చింది. మీరేమో మీరు గురువును అని ఎప్పుడూ అనరు, కానీ సద్గురువు లేకుండా శిష్యుడు సాక్షాత్కారము అంటే ముక్తి పొందలేరు అంటారు. అలాగైతే నేనేమైపోవాలి? నేను గురువును వెతుక్కుంటూ వెళ్లాలా భగవాన్ అని చాడ్విక్ భగవాన్తో మొరపెట్టుకున్నారు. ఉన్నది కేవలం ఆత్మయే. అందు గురు శిష్యులు అని విభాగాలు లేవు. నిజమైన గురువు
తాను శిష్యుని కంటే వేరుగా ఉన్నానని తలచరు. ఆయన అందరిలోనూ ఉన్న చైతన్యము ఒక్కటే అని వివరించడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఇచ్చిన సమాధానంతో చాడ్విక్ సంతృప్తి చెందలేదు అని గమనించి భగవాన్ ఇతరులతో, చాడ్విక్ నేను చెప్పిన దానితో సంతృప్తి చెందలేదు. సభ రిజిస్ట్రార్ గారిని ఈ విషయాన్ని గురించి ఒక చట్టబద్ధమైన పత్రము అంటే లీగల్ డాక్యుమెంట్ తయారు చేసి పట్టుకుని రమ్మని చెప్పండి. ఆఫీసు వాళ్లను వాళ్ళ అధికార ముద్రను పంపమని చెప్పండి. అప్పుడు నేను ఆ పత్రంపై అధికార ముద్ర వేసి అతనికి ఇస్తాను అన్నారు. ఈ విధంగా చాడ్విక్ భగవాన్ చేత తాను నిజంగానే గురువును అని ఒప్పించారు. చాడ్విక్ మరొక విషయాన్ని కూడా నాకు తెలిపారు. భగవాన్ శరీరాన్ని వదిలివేయడానికి కొద్ది రోజుల ముందు చాడ్విక్ ఆయన గదిలోనికి వెళ్లి, భగవాన్, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు అని బిగ్గరగా ఏడ్చారు. అప్పుడు భగవాన్, గురువు యొక్క ప్రధాన విధి తన శిష్యుల హృదయాలలో తన ఉనికిని నిశ్చయంగా విశదపరచడమే. అది నిర్వహించిన తరువాత ఆయనకు వెళ్ళిపోవటానికి అంటే శరీరాన్ని వదలటానికి స్వేచ్ఛ ఉంటుంది. భగవాన్ అప్పటికే సత్యాన్ని చాడ్విక్ మరియు ఇతరుల హృదయాలలో నాటారు. అందుకని ఆయన శరీరాన్ని వదలటానికి సిద్ధమైనారు. ఈ సందర్భంలో కూడా తానే గురువునని ఆయన వెల్లడి చేశారు. ఒకప్పుడు నేను చాడ్విక్ను, మీరు ఆత్మసాక్షాత్కారాన్ని పొందారా అని అడిగాను. నేను పాత శిష్యులైన మురుగునార్, కోహెన్, ఆస్బోర్న్, సాధు నటనానంద, దేవరాజ మొదలియార్ ఇంకా ఇతరులను అందరినీ ఇదే ప్రశ్న అడిగాను. వారిలో ఒక్కరు కూడా అవును అని గాని లేదు అని గాని చెప్పలేదు. కేవలం చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. నేను చాడ్విక్ను అడిగినప్పుడు ఆయన అవును అని కాని లేదు అని కాని చెప్పలేదు. దానికి బదులుగా ఆయన ఇలా చెప్పసాగారు, ఏమి జరిగిందో చెప్తాను విను. నేను భగవాన్ వద్ద ఉండటం ప్రారంభించి 4-5 సంవత్సరాలు అయిన తరువాత నేను ఒక తప్పు చేశాను. ఇన్నాళ్లుగా నేను ఎంత పురోగతిని సాధించాను అని తెలుసుకోవటానికి ప్రయత్నించాను. ఏ సాధకుడు కూడా ఇటువంటి పని చేయరాదు. నేను ఏ మాత్రము పురోగతి చెందలేదు అని నేను భావించాను. రమణాశ్రమంలో నన్ను చూసిన చాలా మంది నన్ను ఒక మహర్షిలాగానో మహాత్ముడిలాగానో చూచి, ఓ, ఈయన ఎంత అదృష్టవంతుడు, ఈయన భగవాన్కు సన్నిహితంగా ఉంటారు, ఆయన చాలాసేపు ధ్యానం చేస్తారు, ఆయన ఇప్పటికే ఆ స్థితిలో ఉన్నారు అనసాగారు. ఇది నాలో ఒక వైరుధ్యాన్ని సృష్టించింది. నేను ఆధ్యాత్మికంగా పురోగతి చెందటం లేదని నేను అనుకున్నాను. ఏమైనప్పటికీ ప్రాపంచిక జీవితాన్ని వదిలివేసిన నేను మరలా ఆ బాహ్య జీవితంలోకి వెళ్ళలేను. ఈ విధంగా నేను బాగా ఇరుకున పడిపోయాను. నేను విచారంలో మునిగాను. నేను భగవాన్ హాలుకు పరుగున వెళ్ళాను. ఆయన ఒంటరిగా ఉన్నారు. భగవాన్, ఇది నా పరిస్థితి అని చెప్పాను. భగవాన్, నేను ఇక్కడ పనికి రాకుండా పోయాను, అక్కడా ఉండలేను, ఇది నాకెంతో దుఃఖాన్ని కలిగిస్తోంది అన్నాను. భగవాన్ నా వైపు కరుణతో చూశారు. చాడ్విక్, ఇదంతా ఎవరంటున్నారు అన్నారు. వెంటనే నాలో ఏదో విద్యుత్ ప్రవాహం లాంటిది జరిగింది. నేను నా గదికి పరుగున వెళ్లి తలుపులు వేసుకుని నిశ్చల స్థితిలో ఉన్నాను. అప్పుడు నాకు ఆధ్యాత్మికంగా పురోగమించడం లేదని కానీ నేను ఈ ప్రపంచంలో ఉండగలనా అనే సందేహం కానీ కలగలేదు. నేను సంతోషం కానీ విచారం కానీ లేకుండా ఉన్నాను. కొన్ని దినాలు గడిచాయి. చాడ్విక్ అనుభవించిన విలాసవంతమైన విషయమల్లా ఒక స్నానపు తొట్టిలో స్నానం చేయటం మాత్రమే. ఆయన కుటీరం ముందున్న వరండాలో ఒక స్నానపు తొట్టిని అమర్చుకున్నారు ఆయన. ఈ పై సంఘటన జరిగిన కొన్ని రోజులకు అనుకోకుండా ఏదో జరిగింది. చాడ్విక్ నాతో ఇలా చెప్పారు, గణేశన్, నేను స్నానం చేస్తున్నాను. నిజాయితీగా చెప్పాలంటే నేను ఆధ్యాత్మిక చింతనలో గాని ప్రార్థన భావనతో గాని లేను. అప్పుడు అకస్మాత్తుగా నేను అనే అహం స్ఫురణ ఉదయించింది. అవి మాటలు కావు, ఆయన నిజమైన అనుభవం. ఆయన ఎంత తన్మయంలో మునిగిపోయారంటే ఈ శరీరాన్ని
తుడుచుకోవటం కూడా మరిచి ఒక తువ్వాలు చుట్టుకుని కొన్నాళ్ల క్రితం ఎక్కడి నుండి పారిపోయారో ఆ పాత హాలుకు పరిగెత్తారు. అదృష్టవశాత్తు ఈసారి కూడా భగవాన్ ఒంటరిగానే ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక తన్మయత్వంలో నేను నేను అనే అహం స్ఫురణ అనుభవాన్ని పొంది చాడ్విక్ అనే వ్యక్తిత్వం మాయమై నేను మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఆయన భగవాను అడిగారు, భగవాన్ ఇదేనా ఇది? చాడ్విక్ గుర్తు చేసుకున్నారు. భగవాన్ గొప్ప చిరునవ్వు నవ్వి, అవును చాడ్విక్, ఇదే అది అని నిశ్చయంగా చెప్పారు. నేను ఆయనను అడిగాను, భగవాన్ ఇది ఇంత సులువైందా అని. భగవాన్ బదులిచ్చారు, అవును అది అంత సులభమైనదే అని. అప్పటి నుండి నాకెప్పుడు ఏ విధమైన సందేహమూ లేదు. ఒకసారి చాడ్విక్ నాకిలా సలహా ఇచ్చారు, గణేశన్, ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించాలని ప్రయత్నించకు. ఎందుకంటే చివరకు జ్ఞానమే ఆత్మసాక్షాత్కారానికి ప్రతిబంధకము, అంటే అడ్డంకి అవుతుంది. ఒకప్పుడు నేను తమిళం నేర్చుకోవాలని ప్రయత్నించి దానికి భగవాన్ అనుమతి కోరాను. అప్పుడు ఆయన జవాబు ప్రబోధాత్మకంగా ఉంది. ఆయన అన్నారు, ఎందుకు నువ్వు ఇంకొక వ్యర్థమైన భారాన్ని పెంచుకోవాలనుకుంటున్నావు? సత్యాన్ని పొందాలంటే ఉన్న పరిజ్ఞానాన్నంతా వదిలివేయాల్సిందే. మీరు సత్యాన్ని అనుభవంలో పొందాలంటే మీ అంతరంగంలోకి మునిగి నిరంతరాయంగా నేనెవరిని అనే విచారణ చేయవలసి ఉంది. ఆత్మ సాక్షాత్కారానికి అంటే తాళం చెవి అభ్యాసము అంటే ఆచరణ. అభ్యాసము అంటే ఆచరణ మాత్రమే. ఆ సందర్భంలో నేనొక విషయంపై వివరణ కోరాను. ఎందుకని పాశ్చాత్యులు భగవాన్ బోధకే ఆకర్షింపబడుతున్నారు అని. ఆయన ఇచ్చిన సమాధానం చెప్పుకోదగ్గది. భగవాన్ యొక్క బోధ పశ్చిమ దేశాల్లో బాగా ప్రశంసలు పొందింది. ఆయన యొక్క స్వచ్ఛమైన హేతుబద్ధమైన వాదనలు ఆకట్టుకుంటవి. ఆయన ఎప్పుడూ దీనిని మీరు ఆచరించి తీరాలి అని ఏ నియమాన్ని చెప్పరు. దానికి బదులు ఆయన ఎల్లప్పుడూ సాధకుని అంతర్ముఖ పరిచి అంతా మీ చేతుల్లోనే ఉన్నది, గురువు కేవలం మార్గాన్ని చూపించగలరు, అంతేగాని ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించలేరు అని చెప్తారు. భగవాన్ యొక్క వీలునామా వ్రాయబడి అమలు పరచబడినప్పుడు చాడ్విక్ దానిని పూర్తిగా సమర్థించారు. హైకోర్టు జడ్జి కోర్టులోని అధికారి సమక్షంలో వీలునామాపై సంతకానికి బదులు ఒక నిలువు గీత గీచినప్పుడు చాడ్విక్ అక్కడే ఉన్నారు. తరువాత కొంతమంది వ్యక్తులు వీలునామాను వ్యతిరేకించినప్పుడు చాడ్విక్ అవసరమైన ప్రతి ఆఫీసుకు వెళ్లి భగవాన్ ఆ వీలునామాను తయారు చేయించినప్పుడు తాను అక్కడే ఉన్నానని, ఆశ్రమ నిర్వహణ ఆయన కుటుంబానికే అప్పజెప్పబడినదని సాక్ష్యమిచ్చారు. ఎవరో దారిన పోయే వారికి అధికారము అప్పచెప్పడము కంటే కుటుంబమునికే నిర్వహణ బాధ్యతను అప్పచెపితే వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆశ్రమాన్ని వీడకుండా ఉంటారు. భగవాన్ ఎంపిక అన్ని విధాలా సమంజసమైనది. మా తాతగారు నిరంజనానంద స్వామి చనిపోయిన తరువాత మా తండ్రి గారైన వెంకటు వంశపారంపర్య క్రమానుసారం మేజర్ అయ్యారు. 1956 నుండి 1958 వరకు నేను తిరువణమలైలోనే ఉండి ఉద్యోగం కోసము ప్రయత్నిస్తున్నాను. ప్రయత్నాలు ఫలించకపోవటంతో నేను చాలా విచారంగా ఉన్నాను. అలాంటి సమయంలో చాడ్విక్ నన్ను ఒక గదికి పిలిచారు. ఆయన నాతో ఇలా అన్నారు, గణేశన్, భగవాన్ సజీవులుగా ఉండగానే ఆస్బోర్న్, మునగాల వెంకట్రామయ్య, కోహెన్, నేను నలుగురము జ్యోతిష్యము అంటే ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవారము. మునగాల వెంకట్రామయ్య గారు నేను హిందూ జ్యోతిష శాస్త్రమును నమ్మేవారము. కోహెన్ పాశ్చాత్య జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేవారు. ఆస్బోర్న్ ఈ చింగ్ అనే ప్రాచీన చైనా దేశపు జ్యోతిష శాస్త్రాన్ని నమ్మేవారు. వీలునామా ప్రకారము తరువాత ప్రెసిడెంట్ వెంకటు పెద్ద కుమారుడు మీ అన్నయ్య అయిన సుందరము అవుతారు. కానీ మీ ముగ్గురు సోదరులలో ఎవరు భగవాన్ ఆధ్యాత్మిక బోధలను పంచుతారు అనేది మా ప్రశ్న. మాలో ప్రతి ఒక్కరము మాకు నచ్చిన జ్యోతిష శాస్త్రాన్ని ఆశ్రయించాము. మాకందరికీ ఒకే రకమైన జవాబు లభించింది.
గణేశన్: నువ్వే భగవాన్ బోధను వ్యాప్తి చెందించబోతున్నావని తెలిసింది. ఇది 1957లో జరిగింది. నాకప్పుడు ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి గాని, రమణాశ్రమంలో ఉండిపోవాలనే ఉద్దేశం గాని లేవు. నీ స్థానము ఇది అయినప్పుడు నువ్వు ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరమేమున్నది? నువ్విక్కడే ఉండు అని చాడ్విక్ నాతో అన్నారు. కానీ నేను ఆ మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయాను. తిరిగి 1960లో వెనక్కు వచ్చాను. నేను ఆశ్రమానికి తిరిగి వచ్చిన తరువాత చాడ్విక్ స్తంభం వలె నాకెంతో ఊతాన్ని ఇస్తూ, ఆశ్రమ నిర్వహణలో ఎంతో సహకరిస్తూ ఉండేవారు. నాకెటువంటి సమస్య ఎదురైనా, అది కోర్టు వ్యవహారమైనా లేదా ఆర్థిక సమస్య అయినా, చాడ్విక్ నాకు బాగా వెన్నుదన్నుగా నిలిచేవారు. ఒకప్పుడు మా తండ్రిగారు ఆశ్రమానికి దూరంగా ఉన్నారు. అది 1961వ సంవత్సరము. నేను ఆశ్రమంలో 1 సంవత్సరం నుండి నాకు ఆశ్రమ నిర్వహణ విషయంలో నిర్ణయాలు తీసుకోవటము, ఏర్పాట్లు అన్నీ సరిచూడటము చేయవలసి ఉండేది. అప్పుడు ప్రతి సంవత్సరము జరిగే 10 రోజుల కార్తీక దీపోత్సవం మొదలైంది. అరుణాచలేశ్వరుని ఆలయంలో ఆ ఉత్సవములో ముఖ్యమైన ఘట్టము అరుణగిరిపై పెద్ద జ్యోతిని, కార్తీక దీపాన్ని వెలిగించటము. భగవాన్ జీవించి ఉండగా ఆయన హాలు బయట దీపం కనిపించేటట్లుగా కూర్చుని ఉండేవారు. గిరిపై దీపం వెలిగించిన వెంటనే భగవాన్ ఎదురుగా నేతితో దీపాన్ని వెలిగించేవారు. భగవాన్ శరీరాన్ని వదిలివేసిన తరువాత ఆయన కూర్చునే స్థానంలో ఆయన ఫోటోను ఉంచి దాని ఎదురుగా నెయ్యి దీపాన్ని వెలిగించేవారు ఆశ్రమ నిర్వాహకులు. అది ఈనాటికి అనుసరింపబడుతున్న సాంప్రదాయం. 1961లో కార్తీక దీపోత్సవము నాడు భారీ వర్షము కురవసాగింది. సాంప్రదాయం ప్రకారం భగవాన్ ఫోటోను, నేతి దీపాన్ని హాలు బయట ఉంచడానికి వీలు పడక నేను ఎంతో ఆందోళన చెందాను. అది చూసి చాడ్విక్ నా వద్దకు వచ్చి, గణేశన్, ఆందోళన చెందవద్దు. మనము భగవాన్ ఫోటోను భోజనాల హాలులో ఉంచి అక్కడే దీపాన్ని వెలిగించవచ్చును. భగవాన్ ఆచారాలను, సాంప్రదాయాలను పాటించడంలో ఆసక్తి కనపరచకపోయినప్పటికీ కార్తీక దీపాన్ని దర్శించడానికి మాత్రము అత్యంత శ్రద్ధ చూపేవారు. నేను ఆశ్రమం యొక్క సాంప్రదాయాన్ని ఎలా తప్పించగలను? మా తండ్రి గారు ఇక్కడ లేరు. నేను సాంప్రదాయాన్ని ఎలా పాడు చెయ్యను అని ఆందోళన వెలిబుచ్చాను. చాడ్విక్: భగవాన్ జీవించి ఉండగా 1 సంవత్సరం ఇలాగే వర్షం కురిసింది. అప్పుడు భోజనాల హాలులోనికి వెళ్లి అక్కడ పెద్ద ద్వారాన్ని తెరిచి గిరి శిఖరాన్ని దీపాన్ని చూద్దాము అని భగవాన్ సలహా ఇచ్చారు. నేను భగవాన్ పక్కనే ఉన్నాను. భగవాన్ వర్షం భారీగా కురుస్తున్నందు వలన మనము దీపాన్ని దర్శించలేమేమో అన్నాను. భగవాన్ తన బైనాక్యులర్స్ అంటే దూరదర్శిని తీసి దాని గుండా చూస్తూ, చూడండి చూడండి అన్నారు. గిరి మీద దీపం వెలిగించబడగానే అద్భుతంగా వర్షం ఆగిపోయింది. మేఘాలు కొంతసేపటికి వరకు చెల్లాచెదురైపోయాయి. ఎంతో ఆత్రంగా చూస్తున్న మాకు దీపదర్శనం లభించింది. వెంటనే భగవాన్ అన్నారు, ఇప్పుడు నేతి దీపం వెలిగించండి అని. మనము దానినే అనుసరిద్దాము అన్నారు. వర్షం కుండపోతగా కురుస్తున్నందువల్ల నేను సందేహంతోనే ఉన్నాను మనసులో. ఏమైనప్పటికీ చాడ్విక్ గారి సలహాను పాటించాను. చాడ్విక్ నా పక్కనే కూర్చుని చూడండి చూడండి అన్నారు. సరిగ్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది. సరిగ్గా దీపం వెలిగించే వేళకు వర్షం ఆగిపోయింది. మబ్బులు చెదిరిపోయాయి. మేము భోజనశాలలో భగవాన్ ఫోటో ముందు నేతి దీపం వెలిగించాము. గిరిపై దీపదర్శనము కొద్దిసేపటికి మళ్లీ మబ్బులు కమ్ముకున్నాయి. మాకు దీపం కనపడకుండా చేసినవి ఆర్థిక సమస్యల వల్ల భగవాన్ పరమపదించిన పిదప కొన్ని ఆశ్రమ కార్యక్రమాలను నిలిపివేయవలసి వచ్చింది. 1938వ సంవత్సరంలో పిల్లలకు వేదములు బోధించుటకు ఆశ్రమంలో నెలకొల్పబడిన వేద పాఠశాల ప్రారంభింపబడింది. ఆ పాఠశాల ఆర్థిక ఇబ్బందుల వలన మూసివేయవలసి వచ్చింది. మందిరంలో పూజా కార్యక్రమము కూడా సరిగా నిర్వహింపబడటం లేదు. అప్పుడు చాడ్విక్ ఆ పనిని తన మీద వేసుకున్నారు. మా గురువుగారు టి.కె. సుందరేశ్వర అయ్యర్ గారు సహకారంతో వేద పాఠశాలను పునఃప్రారంభించారు. భగవాన్ మందిరంలోనూ అమ్మ సమాధి వద్ద కూడా అనుదినము పూజలు సక్రమంగా జరిగేలా ఏర్పాటు చేశారు. అమ్మ ఆలయంలో శ్రీచక్ర పూజ ప్రారంభింపచేసినది చాడ్విక్ గారే.
పరిపూర్ణ శరణాగతి చెంది ఆశ్రమంలోనే ఉంటూ ఆశ్రమానికి ఎంతో అండగా నిలిచారు ఆయన. ఆయన కేవలం అక్కడ ఉండటం వల్లనే భగవాన్ బోధ వ్యాప్తి చెందింది. సోమర్ సెట్ మామ్, స్పాల్డింగ్ ఇంకా అనేక మంది ప్రముఖులు అక్కడకు వచ్చినప్పుడు చాడ్విక్ తో మాట్లాడేవారు. ఆయన భగవాన్ వైశిష్ట్యాన్ని గురించి వారికి వివరించేవారు. అనుదినము భగవాన్తో మహర్షితో సంభాషణలు అనే గ్రంథాలను ఆయన సరిచూశారు. శ్రీ రమణ భాషణలు అంటే టాక్స్ విత్ ది రమణ మహర్షి అచ్చివేయబడటానికి ముందు ఆ వ్రాత ప్రతులను మద్రాసుకు అంటే చెన్నైకు తీసుకువెళ్లారు. ఎవరో పండితులు వాటిని సరిచూసి అనేక పేజీలను పునరావృత్తి అంటే వ్రాసినదే తిరిగి వ్రాయటం పునరావృత్తి అని కొట్టిపారేశారు. ప్రెస్కు ఇచ్చే ముందు వ్రాత ప్రతిని ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నేను ఆఫీసులో ఉన్నాను. ఆ సరిదిద్దబడిన వ్రాత ప్రతిని చాడ్విక్ ఆమోదం కోసం ఆయన వద్దకు పంపాను. దాన్ని పూర్తిగా చూసిన తరువాత కోపంతో ఎర్రబడిన ముఖంతో ఆయన ఆఫీసుకు వచ్చారు. ఎవరు మా గురువుగారి మాటలను కొట్టిపారేసింది? మీకేమీ తెలుసు? మీరు కేవలం మీ పాండిత్య ప్రతిభతోటి వీటిని పునరావృత్తి అని అంటారా? ఆ పునరావృత్తి అత్యంత ఆవశ్యకమైనది. గ్రంథ పరిచయంలో ఆయన ఇలా వ్రాసారు: ఇందులోని పునరావృత్తి అర్థవంతమైనదే. ఇందులో ఒక్క మాటను కూడా వదిలివేయనవసరం లేదు. ఎందువలన అంటే ప్రతి పదము భగవాన్ చే చూడబడినది, ఆమోదించబడినది. ఈవేళ ఆ పుస్తకంలో మనం చదవగలిగేదంతా చాడ్విక్ వలననే. లేకుంటే మహర్షితో సంభాషణలోను, అనుదినము భగవాన్తో అనే గ్రంథంలోను, భగవాన్ సంభాషణలు కలిగి ఉన్న ఇతర గ్రంథాలలోనూ చాలా వరకు తీసివేయబడి ఉండేవి. ఈ విధంగా మేజర్ చాడ్విక్ భగవాన్ సందేశాలను మనకు పూర్తిగా అందేలా చేశారు. ఆయన చివరి రోజుల్లో బాగా జబ్బుపడి వెల్లూరులోని క్రైస్తవ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకుపోబడ్డారు. ఆయన తిరువణమలైలో హెర్నియా ఆపరేషన్ చేయించుకొనగా అది సెప్టిక్ అయి చీము పట్టి బాధాకరంగా మారటం వలన వెల్లూరు హాస్పిటల్కు తీసుకువెళ్లవలసి వచ్చింది. ఆయన అరుణాచలానికి దూరంగా వెళ్ళుటకు ఏ మాత్రమూ ఇష్టపడలేదు. మేమందరము వైద్యం కొరకు వెల్లూరు వెళ్లవలసిందిగా ఆయనకు నచ్చచెప్పాము. కనుక ఆయన అక్కడకు వెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని ఆయన వైద్యులు మాకు వార్త పంపారు. నేను ఆయన వద్దకు వెళ్లాలని చాలా ఆతృతతో ఉన్నాను. కాని మా తండ్రి గారు శ్రీమతి తలయ్యార్ ఖాన్ హ్యూగో మెయిర్ అనే జర్మన్ డాక్టర్ నన్ను ఆశ్రమంలోనే ఉండి ఆశ్రమ వ్యవహారాలు చూసుకోమని, వారు ఏమైనా చాడ్విక్ కు సాయపడగలమేమోనని వెళ్లారు. వాళ్ళు ఆసుపత్రికి చేరుకోగానే అక్కడి వైద్యులు చాడ్విక్ కోమాలో ఉన్నారని, మాట్లాడలేకపోతున్నారని తెలిపారు. చాడ్విక్ వంటి నిండా అమర్చబడిన ట్యూబులను చూచి శ్రీమతి తలయ్యార్ ఖాన్ ఆవేదనతో, చాడ్విక్, మేము రమణాశ్రమం నుండి వచ్చాము అన్నారు. వెంటనే సుస్వాగతం గణేశన్ అని ఆయన బదులిచ్చారు. నేనక్కడికి వెళ్లానని ఆయన అనుకున్నారు. గణేశన్ రాలేకపోయారు అని వాళ్ళు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, ఈవేళ ఈస్టర్ అంటే క్రైస్తవ పండుగ అన్నారు. అప్పుడు హ్యూగో మెయిర్, చాడ్విక్, ఈస్టర్ ఈవేళ కాదు, ఇంకా వారం రోజుల తరువాత అన్నారు. నాకు ఆ విషయం తెలుసు. నాకు ఈవేళ ఈస్టర్ అన్నారు చాడ్విక్. ఆయన చనిపోయిన తరువాత ఆయన శరీరము ఆశ్రమానికి తీసుకుని రాబడింది. చాలా మంది ఆయన శరీరాన్ని ఆశ్రమంలో సమాధి చేయడానికి వ్యతిరేకించారు. వాళ్ళని ఎదిరించి నేను ఖచ్చితంగా చెప్పాను, చాడ్విక్ భగవాన్ బిడ్డ. ఆయన శరీరాన్ని వెలుపలకు పంపడానికి వీలు లేదు. ఆయన గదికి దక్షిణపు వైపున ఆయన శరీరం సమాధి చేయబడినది. ఆయన గదిలో ఆయన అహంకారానికి ఒక సమాధి ఉన్నది. 1938లో ఆయన కుటీరంలో చిన్న గ్రోతిని తవ్వుకున్నారు. కొంతమంది భక్తులు అది ఎందుకో అర్థం కాక, మీరు ఎందుకు గొయ్యి తవ్వుతున్నారు అని అడిగారు. ఆయన వారి వంక చూసి, ఇది నా అహంకారానికి సమాధి అన్నారు. ఈ గొప్ప భక్తుడు తన గురువుగారైన భగవాన్ రమణులను సేవించి తిరిగి మూలానికి వెళ్లి అందులో ఐక్యమైపోయారు. ఈవేళ మనము
ఆయన శరీరం యొక్క సమాధిని, వ్యక్తిత్వం యొక్క సమాధిని మాత్రమే చూడగలము. అంతరంగంలోకి చూస్తే హృదయంలోనే భగవానును, అరుణాచలేశ్వరుణ్ణి, గొప్ప గౌరవనీయుడైన చాడ్విక్ ను దర్శించవచ్చును. ప్రతిరోజు ఆయన గణేశన్ సలాం అలేకుం అంటూ నన్ను పలకరిస్తారు. అది ముస్లింలు పరస్పరము పలకరించుకునే పద్ధతి, అంటే అభివాదము చేసుకునే పద్ధతి, అంటే శాంతి కలుగుగాక అని అర్థము. హృదయంలోనే ఉన్న మేజర్ చాడ్విక్ ఇప్పటికీ మనందరితో అంటూనే ఉన్నారు, సలాం అలేకుం, శాంతిగా ఉందురుగాక అంటూ. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.